ముందుగా నేను కొన్ని విషయాలు మాట్లాడాలి. అప్పుడు స్టోరీలోకి వెళ్దాం. దరిద్రంగా ఉన్న స్టోరీ ఎందుకు చదువుతున్నారు? సోదిగా తొక్కలో స్టోరీ ఎందుకు చదువుతున్నారు? అసలు వయలెన్స్ ఉండి, ఎథిక్స్, వాల్యూస్ లేని స్టోరీ ఎందుకు చదువుతున్నారు? అసలు మీకు నచ్చకపోతే ఎందుకు స్టోరీ చదువుతున్నారు? ఒక 10 ఎపిసోడ్స్ చూసి ఒక స్టోరీని జడ్జ్ చేయగలుగుతున్నారు అంటే మీ ఆలోచన విధానం అంతవరకేనా? అసలు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోరా? లేకపోతే మీకు ఈ స్టోరీ గురించి ఏ ఐ మీన్ అసలు ఫస్ట్ నుంచి స్టోరీ నచ్చలేదా? మీకు ఫస్ట్ నుంచి వైలెన్స్ పెడితే నచ్చదా? అసలు ఏం జరిగిందో అనేది తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండాలనే కదా స్టోరీ డిఫరెంట్‌గా రాస్తాము. అంతేకానీ ఫస్ట్‌లోనే ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్పేసేసి విరాజ్ బిహేవియర్ ఇలా ఉండబోతుందని కూడా చెప్పేయమంటారా? అసలు స్టోరీ ఎలా ఉండబోతుందో కూడా మొత్తం ఫస్ట్‌లోనే ఒక ఎపిసోడ్‌లోనే చెప్పేస్తే అయిపోయింది స్టోరీ. ఇంక నేను ఓ 100 ఎపిసోడ్‌లు రాయటం కూడా దండగే నన్నడిగితే. ఓకే. ముందుగా నేను కొన్ని విషయాలు మాట్లాడాలి. మొన్నటిదాకా అప్డేట్ ఇవ్వలేదు, గోల చేశారు. సరే నేను ఎలాగోలా నా టైంని అడ్జస్ట్ చేసుకొని అప్డేట్ ఇస్తున్నాను. తీరా అప్డేట్ ఇవ్వడం స్టార్ట్ చేశాక ఫ్లాష్ బ్యాక్ అవగొట్టండి. ఇంకెన్ని రోజులు అసలు స్టోరీ ఎండ్ చేసేయండి అని చాలా ఈజీగా కామెంట్స్ చేసేస్తున్నారు. ఒక స్టోరీ ఎపిసోడ్ రాయాలంటే మినిమమ్ గంట టైం పడుతుంది. ప్రతి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. నేనేమి స్టోరీ పక్క వాళ్ళ దగ్గర కాపీ కొట్టి ఇక్కడ అతికించట్లేదు. నా బుర్రకి పదును పెట్టి మీరు నా స్టోరీని ఎంజాయ్ చేసేలాగా రాస్తున్నాను. స్టోరీని ఎండ్ చేసేయడానికి ఇంత కష్టపడి రాయాలా? పోనీ మీరు రాయండి. నేను చదువుతాను. అట్‌లీస్ట్ ఒక 100 ఎపిసోడ్స్ రాయండి. అన్ని ఎలిమెంట్స్ యూజ్ చేయండి. అప్పుడు తెలుస్తుంది మా రైటర్ కష్టాలు. నేనేమైనా వేలల్లో, లక్షల్లో సంపాదిస్తున్నాననుకుంటున్నారా? నాకొచ్చేది జస్ట్ వందల్లో. ఈ మనీ నీ మొబైల్ రీచార్జ్‌కి కూడా సరిపోవు కదా! అని మా ఇంట్లో నన్నెన్ని మాటలంటున్నారో నాకు తెలుసు. మా హస్బెండ్‌కి స్టోరీస్ రాయడమే ఇష్టం లేదు. అయినా నేను రిక్వెస్ట్ చేసి టైం అడ్జస్ట్ చేసుకొని ఇద్దరు చిన్న పిల్లల్ని చూసుకుంటూ స్టోరీస్ అప్డేట్ చేస్తున్నాను. నా ప్రాబ్లమ్స్ ఏమీ తెలియకుండా ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ చేయండి, స్టోరీ ఎండ్ చేసేయండి అని మీకు నచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను నాకు నచ్చినట్టు స్టోరీ రాసుకుంటాను. నచ్చినప్పుడు స్టోరీ అప్డేట్ ఇస్తాను. ఇష్టమైతే చదవండి లేదంటే హ్యాపీగా స్కిప్ చేసేయండి. నా స్టోరీ ఇలానే ఉంటుంది. మెయిన్‌గా నాకు వీలున్నప్పుడు మాత్రమే అప్డేట్స్ ఇస్తాను. 10 మంత్స్ బేబీ ఉన్న ఇంట్లో సిట్యుయేషన్ ఎలా ఉందో తెలిసిన వాళ్ళు అయితే ఇంకొకసారి ఇలాంటి పిచ్చి కామెంట్స్ ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 62. రాధిక చూపుకి యాటిట్యూడ్‌గా చూస్తుంది యషిత. ఆమె చూపులకి కానీ నీ టైం నడుస్తుంది అని అనుకుంటుంది రాధిక. మేడం నాకొక బీభత్సమైన డౌటొచ్చింది. అడిగేయమంటారా? వద్దన్నా వదులుతావా? అడుగు. 1 మంత్ అన్నయ్య భార్యగా ఉండడానికి ఒప్పుకున్నారు. కానీ రానా సార్ సెక్యూరిటీని ఎలా మేనేజ్ చేస్తారు? ఇదొకటుంది కదా! చూద్దాం. ముందు మీ అన్నతో ఇంకొన్ని విషయాలు మాట్లాడి అప్పుడు సెక్యూరిటీ వాళ్ళకి మడత పెడదాం. మడతలు పెట్టడం, మడతలు తీయడం మీ కార్పొరేట్ వాళ్ళకే చెల్లింది మేడం. అవునే నువ్వు పాలు తాగే బొప్పివి కదా! అని వెటకారంగా అంటుంది రాధిక. ఏమో మేడం మీ కార్పొరేట్ విషయాలకి, మధ్య తరగతి అనుబంధాలకి చాలా దూరం. ఒసేయ్ నేనేం మాట్లాడుతున్నానో నువ్వేం మాట్లాడుతున్నావు? ఇంకొకసారి ఇలాంటి తలా తోకా లేని మాటలు మాట్లాడావనుకో రానా అసిస్టెంట్‌గా ఆస్ట్రేలియాకి తోసేస్తా. ఇలాంటి మాటలతో చిన్న పిల్లని భయపెట్టలేరు. నువ్వు చిన్న పిల్లవా? పంది పిల్లవే పో అవతలకని కసురుతుంది రాధిక. సర్లేండి పోతున్నాను బాయ్ అని నడుము తిప్పుకుంటూ వెళ్తుంది యశితని. ఎక్కువ తిప్పకే ఫ్యూచర్‌లో నా తమ్ముడితో బెడ్ మీద కసరత్తులు చేయలేవని పచ్చిగా అంటుంది రాధిక. అవ్వ! అవ్వ! ఏంటా మాటలు? ఈ మధ్య మీ మాటలకి సెన్సార్ లేకుండా పోతుంది. నీకున్నవే నాకున్నాయి. నాకున్నవే నీకున్నాయి. నీలో లేనిదేంటి? నాలో ఉన్నదేంటి? నాలో లేనిదేంటి? నీలో ఉన్నదేంటో చెప్పవే? నీకు నాకు తప్ప ఏమీ అర్థం కాలేదు. నేను పోతున్నా అని యషిత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్దాం సార్. చెప్పు కెవిన్. రీమా సెట్. ఇంకా టైం ఉంది. బాంబ్ బ్లాస్ట్ అవ్వాల్సిందే. 1 మంత్ తర్వాత లెట్స్ ఎంజాయ్ దేర్ లాస్ట్ డే అని వంకరగా నవ్వుతాడు విల్సన్. సార్ ఇంత ప్రాసెస్ అవసరమా? చాలా అవసరం కెవిన్. రాత్రి గురిం గా రాధిక గురించి నువ్వు తెలుసుకున్న విషయాలు నార్మల్ పర్సన్‌వి కాదు. షీ ఈస్ ద లయన్ ఆఫ్ ఫ్యాషన్ వరల్డ్. అలాగే తన వెనక ఒక పవర్‌ఫుల్ తమ్ముడున్నాడు. చాలా జాగ్రత్తగుండాలి. మీరు జాగ్రత్త అనడం ఇదే ఫస్ట్ టైమ్ బాస్. లైఫ్‌లో మనకున్న పవర్‌ఫుల్ పర్సన్ తగిలినప్పుడు తప్పదు కెవిన్. రాధిక ఆర్ తన తమ్ముడు ఇద్దరిలో ఎవరు పవర్‌ఫుల్ అంటున్నారు? రాధిక ఆడ శివంగ అయితే రాణా కొదమ సింహం. అంత క్రూయల్‌నా?
వాళ్ళ అక్క జోలికొస్తే మనం బ్రతికుండగానే మన శరీరంలో పార్ట్స్ మనకే తీసి చూపిస్తాడు. అంత డేంజర్. చూడడానికి చాలా కూల్‌గా అక్కచాటు తమ్ముడిలా ఉంటాడు. రాధికనే వైల్డ్‌గా ఉంటుంది. ఆమెను మించిన వైల్డ్‌నెస్ రానాది. జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఓకే బాస్. షాన్ ఇప్పుడు జైల్‌లో ఉండడమే కరెక్ట్. తనకేం కావాలన్నా, ఎలా కావాలన్నా అన్నీ నువ్వే చూసుకో. వాడెక్కడ ఇబ్బంది పడడం నేను వినకూడదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా బయటకి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ఓకే బాస్ మీరు చెప్పినట్టు చేస్తానని కెవిన్ వెళ్ళిపోతాడు. రాధిక, కృష్ణ, యషిత, రాణాల ఫోటోలు చూస్తున్న విల్సన్ తన చేతిలో ఉన్న యారోతో మొదటిగా గురిపెట్టేది ఎవరికి? గెస్ చెయ్యండ్రా పిల్లలు. ఒక్కటే ఇంటికి వెళ్ళలేక యశస్సుతో కలిసి ఫ్లాట్ కి వెళ్తుంది రాధిక. ఇద్దరూ ఫ్లాట్ కి రాగానే సోఫాలో వాలిపోతారు. ఏమే మొగమాత కాస్త ములక్కాడలాంటి చేతులతో స్ట్రాంగ్ కాఫీ ఇవ్వరాదే? రాధిక మాటలకి ఒక్క చూపు చూసి కిచెన్ లోకి వెళ్ళి వెంటనే తిరిగి వెనక్కి వచ్చి అన్నీ రెడీగా పెట్టాను వెళ్ళి కాఫీ పెట్టండి అని రాధికకు ఒక ట్విస్ట్ ఇస్తుంది. ఒసేయ్ ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలు అవసరమా? అసలు తల పగిలిపోతుంది. ఒక కాఫీకే ఇలా అంటే రేపు మా అన్నకి భార్యగా ఉంటే ఆఫీస్ నుండి రాగానే కాళ్ళు చాపుకొని కూర్చుంటాను అంటే కుదరదు మరి ఆలోచించుకోండి. టైం చూసి కొడుతున్నావు కదవే. కొట్టడం అంటే వేరేలా ఉంటుంది మేడం. ముందు ఒక కాఫీ సంగతి చూడండి. రాక్షసి అని తిట్టుకొని తన బ్లేజర్ అవతల పడేసి షర్ట్ స్లీవ్స్ మోచేతుల వరకు మడిచి వంటలక్క అవుతుంది రాధిక. వెళ్ళేది ఒక కాఫీ చేయడానికి. ఏదో 100 మందికి వండి పెట్టడానికి వెళ్తున్నట్టు బిల్డప్పులు ఇస్తున్నారని గొనుక్కుంటుంది. యూట్యూబ్ మమ్మీ హెల్ప్‌తో ఎలాగోలా కాఫీ ప్రిపేర్ చేస్తుంది రాధిక. యశోదకు ఒక కప్ అందించి తను కూడా ఒక కప్ తీసుకుంటుంది. ధైర్యంగా తాగొచ్చా మేడం అని అనుమానంగా అడుగుతున్న యశోద వంక మింగేసేలా చూస్తుంది. ఎందుకు మేడం అలా చూస్తారు? ఆల్రెడీ ఒకసారి మీ ఉప్పు పాయసం తిన్న విశ్వాసంతో అడుగుతున్నాను. అప్పుడు నువ్వు తాగుతావా? లేకపోతే గొంతులో పోసేయమంటావా? వద్దులేండి నేనే ఎలాగోలా ఈ అమృతాన్ని సేవిస్తాను అని ఒక్క సిప్ కాఫీ తాగుతుంది. అంతే షాక్‌తో రాధిక వంక చూస్తూ అలానే ఉండిపోతుంది. ఏంటే అలా అయిపోయావు బాలేదా? అద్భుతం, అమోఘం కాకపోయినా చాలా బావుంది అన్న పేరు సరిపోతుంది మేడం. దానికెందుకే షాక్ అయ్యావు? మీలో ఇంత మార్పు చూస్తుంటే షాక్ అవ్వక దుబాయ్ షేక్ అవ్వమంటారా? ఓసి నీ యంకమ్మ సైలెంట్‌గా కాఫీ తాగని కసిరి కాఫీ కంప్లీట్ చేసి డిన్నర్‌కి యజత్తుని అడగకుండానే సింపుల్‌గా ఎగ్ బుర్జీ, చపాతీ అని మెనూ ఫిక్స్ చేస్తుంది. మేడం మీరు నా హెల్ప్ లేకుండా ఈ డిన్నర్ కంప్లీట్ చేస్తే మీకొకటిస్తాను. ఏంటో అది. మీ బుగ్గ మీద కిస్సు. గుడ్లు పెద్దవి చేస్తుంది రాధిక. ఏంటి మేడం నా కిస్ వద్దా? ఏంటే ఇదివరకు నంగిలాగుండేదాన్ని. ఇప్పుడు నోరు తెరిసి తెగ మాట్లాడేస్తున్నావు. నా తమ్ముడు ఊళ్ళో లేడని ధైర్యం వచ్చిందా? మీ తమ్ముడు ఊర్లో ఉంటే నాకేమి, ఊళ్ళో లేకపోతే నాకేంటి? ఏ ఊళ్ళో వెళ్ళడానికెళ్తే ఏంటి? ఆయన్ని చూసి భయపడే రోజులు పోయాయి. దగ్గరికి వెళ్ళిన రాధిక ఆమె తలని గుండ్రంగా తిప్పి చూస్తుంది. ఏమే స్నానం చేస్తుంటే బాత్రూంలో కాలు జారి పడ్డావా? తలకేమైనా దెబ్బ తగిలిందా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. రాధిక నుండి దూరం జరిగి ఇలాంటి కుళ్ళు జోకులేస్తే సైలెంట్‌గా ఉండడానికి పాత ఇష్ట కాదు. ఇక్కడ అప్‌డేటెడ్ వర్షన్. ఆహా! ఏం పొడి చేస్తావేంటి? మీ తమ్ముడిని కారం పొడి దంచినట్టు దంచేస్తా. అలాగా ఒక్క నిమిషం అని రానాకి వీడియో కాల్ చేస్తుంది రాధిక. ఒక నిమిషం కాకపోతే 2 నిమిషాలు తీసుకోండి. ఎవరొద్దన్నారు? టేక్ యువర్ ఓన్ టైమ్ అని యాటిట్యూడ్‌గా చెప్తుంది యజిత. దీని దగ్గర సెకలు మామూలుగా లేవు. దీని సంగతి చెప్తా అని రానా వాయిస్ వినిపించకుండా మ్యూట్‌లో పెడుతుంది. వీడియో కాల్ లిఫ్ట్ చేసిన రానా అక్క కనిపిస్తుంది అనుకుంటే తనను ప్రేమించే అమ్మాయి కనిపించి అయోమయంగా చూస్తాడు. రానా ఎంత పిలిచినా వాయిస్ వినిపించకపోవడంతో యషిత అదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ అయిపోయిందా మీ ఒక్క నిమిషం అని కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది. అయిపోయింది చెప్పు ఇప్పుడు ఇందాకేదో అంటున్నావు. మీ తమ్ముడిని కారం పొడి దంచినట్టు దంచేస్తా. ఆయనంటే ఇప్పుడు ఎవరు భయపడట్లేదు అదే చెప్తున్నాను. ఊరుకో యషి నువ్విప్పుడు రానా లేడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. అదే నా తమ్ముడు నీ ముందు ఉంటే గజ గజ వణికిపోవు. వణకడమా నేనా? మీ తమ్ముడిని గజ గజ చేస్తాను ఏమనుకుంటున్నారా? ఎలాగా? వింటర్‌లో హిమాలయకి తీసుకెళ్తావా? మీరిలాగే నన్ను వెక్కిరించండి. ఏదో ఒక రోజు మీ ముందే మీ తమ్ముడికి లిప్ కిస్ పెట్టేస్తాను. మీ సరదా తీరిపోతుంది. అప్పటి వరకు యషిత మాటలు వింటున్న రానా నోట్లో మాట లేకుండా ఇది నిజమా? కాదా? అన్న కన్‌ఫ్యూజన్‌లో మైండ్ బ్లాస్ట్ అయిన ఫీలింగ్‌తో చూస్తుండిపోతాడు. స్క్రీన్ మీద కనిపిస్తున్న యషిత అదే యాటిట్యూడ్‌తో ఇంకొంచెం ఎక్కువ ఆగి రాడాలో వింత వింత ఎక్స్‌ప్రెషన్స్ పుట్టిస్తుంది. ఫస్ట్ అయోమయం, నెక్స్ట్ కన్‌ఫ్యూజన్, నెక్స్ట్ అసలు మాట్లాడేది యషితనేనా అని ఆలోచించేలా చేస్తుంది. తమ్ముడి ఫేస్‌లో ఫీలింగ్స్ చూస్తున్న రాధిక బలవంతంగా నవ్వు ఆపుకుంటుంది. అర్థమైందా మేడం అని యషిత తన బావుడు
ఆపగానే మ్యూట్ ఆఫ్ చేస్తుంది రాధిక. అంతే, చాలా బాగా అర్థమైంది యషిత మేడం అంటాడు రానా. రానా వాయిస్‌కి దెబ్బకు సోఫాల నుండి లేచి నుంచొని చుట్టూ చూస్తుంది. అక్కడెవరూ కనిపించకపోవడంతో వాయిస్ ఎటువైపు నుంచొచ్చిందా అని చూసిన యషితకి రాధిక చేతుల్లో మొబైల్ తన వైపు తిరగగానే స్క్రీన్ మీద కనిపిస్తున్న రానాని చూడగానే దెబ్బకు రూమ్‌లోకి పరిగెడుతుంది. పగలబడి నవ్వుతున్న రాధికని తన రూమ్ డోర్ దగ్గర నిలబడి కొరికేలా చూస్తుంది యషిత. అక్క, ఇప్పుడు మాట్లాడింది యషితేనా? అమ్మో! తనలో ఇలాంటి వైల్డ్ యాంగిల్ ఉందని నేనెప్పుడూ అనుకోలేదు. నేను ఇండియా వచ్చాక ఒకసారి తనతో ఖచ్చితంగా మాట్లాడాలి. మాట్లాడు చిన్నా, ఎవరొద్దన్నారు? నీకు అసలే లిప్ కిస్ ఇస్తానంటుంది నీ వీరాభిమాని. అక్క ప్లీజ్. సరే సరే కూల్ చిన్నా. ఏం చేస్తున్నావు? వర్క్ చేస్తున్నాను. ఈలోగా నువ్వు మంచి ఎంటర్టైన్మెంట్ చూపించావు. మధ్య మధ్యలో నీకు కూడా మంచి బూస్టర్ ఇవ్వాలి కదా! అందుకే ఇలాంటి ఆణిముత్యాలు అలా అలా వస్తూ ఉంటాయి. ఎంజాయ్ చెయ్యి. సరే అని నవ్వి రాధికతో ఆఫీస్ విషయాలు మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు రానా. తన రూమ్‌లో కూర్చొని వాళ్ళ మాటలు వింటున్న యషిత, ఈ రాధిక మేడం ఎప్పుడు రానా సార్ దగ్గర నన్ను అడ్డంగా బుక్ చేస్తారు. ఈయన ఇండియా వచ్చాక ఈ విషయం గురించి ఎంత పెద్ద రచ్చ చేస్తాడు అని భయంగా అనుకుంటుంది. యషిత బయటకు రాకపోవడంతో రానాతో కాల్ మాట్లాడుతూనే వంట చేయడానికి ఆయుధాలు రెడీ చేసుకుంటుంది. ముందు ఉల్లిపాయలు కోస్తుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. తర్వాత పచ్చిమిర్చి కోసుకుంటుంది. చేతులు మండేలా చేసుకుంటుంది. ఫైనల్లీ స్టవ్ వెలిగించి బాండీ పెడుతుంది. పావు లీటర్ నూనె పోస్తుంది. సరిపోతుందా? ఇద్దరికి వంట చేయాలంటే ఈ మాత్రం ఆయిల్ లేకపోతే ఎలా అని తనను తాను సమర్థించుకొని కట్ చేసిన ఉల్లిపాయలు, కోసిన పచ్చిమిరపకాయలు కాగిపోతున్న నూనెలో మాడేదాకా వేయిస్తుంది. వాటి నల్లటి రూపం చూసిన రాధిక ఎక్కడో ఏదో పెంట చేశాను అని ఆలస్యంగా రియలైజ్ అవుతుంది. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోవడంతో సైలెంట్‌గా చిమ్నీ ఆన్ చేస్తుంది. ముక్కుకు తగిలిన మాడు వాసనకి పీటీ ఉష కజిన్ సిస్టర్‌లా కిచెన్‌లోకి పరిగెడుతుంది యషిత. మాడిపోయిన ఉల్లిపాయల్ని చూసి కొత్త రకం వంట మేడం అని వెటకారంలో వెక్కిరింపు మిక్స్ చేసి అడుగుతుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. మీరు స్టోరీ డైలీ పెట్టండి. అంటే ఎవ్రీ డే 1 ఎపిసోడ్ కానీ, పర్ డే 2 ఎపిసోడ్స్ కానీ అడుగుతున్నారు గదా! అది అవ్వటం అనేది ఇంపాసిబుల్. ఇదివరకు నేను చేసిన మిస్టేక్ అదే. అందుకనే రీచ్ రాలేదు. ఎందుకంటే యూట్యూబ్ వాడు నాకొక 48 అవర్స్ టైమ్ ఇస్తాడు. ఐ మీన్ వీడియో అప్‌లోడ్ చేసిన దగ్గర నుంచి 48 అవర్స్. ఆ 48 అవర్స్‌లోనే వీడియో ఫాస్ట్‌గా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నేను మార్నింగ్ ఒక వీడియో, ఈవినింగ్ ఒక వీడియో ఇచ్చాననుకో, మార్నింగ్ వీడియోకి, ఈవినింగ్ వీడియోకి 48 అవర్స్ గ్యాప్ ఉండదు గదా! అప్పుడు రీచ్ అనేది 200 వ్యూస్, 300 వ్యూస్‌లో ఆగిపోతుంది. అదే డే బై డే 1 ఎపిసోడ్ ఇచ్చామనుకోండి, అంటే 48 అవర్స్ టైమ్ ఇచ్చాననుకోండి, వ్యూస్ కొంచెం ఎక్కువొస్తాయి. రీచ్ అనేది బావుంటుంది. వెంటనే ఎపిసోడ్స్ ఇవ్వడం వల్ల అది రీచ్ అవ్వకముందే ఇంకో ఎపిసోడ్ రావడం వల్ల దేనికి సరిగ్గా రీచ్ ఉండదు. వ్యూస్ ఉండవు సరిగ్గా. సో, వ్యూస్ రావాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మాక్సిమం ఒక 48 అవర్స్ టైం ఇస్తేనే నాకు కొంచెం వ్యూస్ అనేది వస్తుంది. నేను ఇంత కష్టపడి నిద్రపోకుండా ఇంత చలిలో కష్టపడేది ఎంతో కొంత సెల్ఫ్ ఎర్నింగ్ కోసమే. ఫ్రీ సర్వీస్ ఏం చేయట్లేదు గదా నేను. నేను జస్ట్ మిమ్మల్ని షేర్ చేసి లైక్ చేయమని నేను ఆల్మోస్ట్ ఎవరిని మెంబర్‌షిప్ తీసుకోమని కూడా అడగను. ఎందుకంటే నేననే వ్యక్తిని కరెక్ట్‌గా మీకు వీడియోస్ ఇస్తేనే నాకు మెంబర్‌షిప్ అడిగే రైట్ అయినా ఉండిద్ది. ఐ మీన్ మెంబర్‌షిప్ తీసుకోమని రిక్వెస్ట్ చేసే రైట్ అయినా ఉండిద్ది. కానీ నేను మెంబర్‌షిప్ తీసుకోమని ఎవ్వరిని అడగను. కాతే వాళ్ళ ఇంట్రెస్ట్‌తో చాలా మంది నేనసలు అడగకుండానే మెంబర్‌షిప్స్ చాలా మంది తీసుకున్నారు. రిపీటెడ్‌లో కూడా సేమ్ పర్సన్స్ తీసుకున్నారు. అది నాకు తెలుస్తుంది. వాళ్ళందరికీ చాలా థాంక్స్. ఓకే. హ్మ్. సెల్ఫ్ ఎర్నింగ్ కోసం స్టార్ట్ చేశాను కానీ ఆహ్, ఆహ్, నేనేమి పని పాట లేకుండా స్టార్ట్ చేయలేదు. ఖాళీగా ఉండి. ఓకే. ఇంత బ్రెయిన్ ఉపయోగించి మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి ట్విస్ట్‌తో ఒక కామెడీ రన్ చేయాలి. సీరియస్‌నెస్ ఉండాలి. మళ్ళీ వయలెన్స్ కూడా కొంచెం యాడ్ చేయాలి. అన్నీ ఉండాలంటే మా రైటర్‌కి బుర్ర బద్దలవ్వాలి. అంత బుర్ర బద్దలు కొట్టుకొని ఇంత స్ట్రెస్ అవుతూ ఈ షుగర్, బీపీ లాంటి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్స్‌ట్రా రోగాలు పెట్టుకొని ఒంటి నిండా స్టోరీ రాస్తామంటే ఎందుకు? ఎంతో కొంత ఒక ఐడెంటిటీ కోసం. అలాగే మాకంటూ ఒక సెల్ఫ్ ఎర్నింగ్ ఉండాలనే ఉద్దేశంతో.
మాలాంటి బయటికి వెళ్ళలేని లేడీస్ కోసం ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పే ప్రతిలిపిలో స్టోరీస్ రాశాను ఫస్ట్. అది యూట్యూబ్‌కి కన్వర్ట్ చేసుకున్నాను. దానికి పెట్టే వీడియోస్ ఉంటాయిరా మీకు కామెంట్‌లు ఉంటాయిరా. చెత్తలాగుంది, అలాగుంది. చెత్తగా ఉంటే మానేయండమ్మా. చెత్తగా ఉంది, దరిద్రంగా ఉంది, అసలు నచ్చనోళ్ళు స్టోరీ మాత్రం స్కిప్ చేసేయండి. చదవకండి, వినకండి. నాకొచ్చే నష్టం లేదు. నాకొచ్చేది 100 వ్యూస్ అయినా సరే నన్ను నచ్చే నా స్టోరీస్ ఇష్టపడిన వాళ్ళే వినండి. నచ్చని వాళ్ళు వదిలేయండి. వ్యూస్ రాపోయినా నష్టం లేదు. అంతేగాని మీకు స్టోరీ అర్థం కాకుండా పిచ్చి పిచ్చి కామెంట్లు చేయకండి. కామెంట్ చేసినా నేను పట్టించుకోను. నా స్టోరీ ఇంతే. ఇలానే ఉంటుంది. బై.